నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ నేను మీ ముందరికి 5వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే దురంధర్ 2 ద రివెంజ్ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏ మూవీ బాగా పర్ఫార్మెన్సెస్ చేస్తుంది, ఏ మూవీ డౌన్ అవుతుంది, ఇవన్నీ విషయాలు కూడా మన ఈ వీడియోలో అయితే చాలా చక్కగా మాట్లాడుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఏ సినిమాకైనా సరే మండే అనేది ఒక బిగ్ టెస్ట్ అనే చెప్పుకోవాలి. వీకెండ్ తర్వాత ఏ సినిమాకైనా సరే సాధారణంగా మండే టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మండే టెస్ట్ పాస్ అయిన ఏ సినిమాకి కూడా లాంగ్ రన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ సినిమాలు మండే రోజు ఎలా పర్ఫామ్ చేశాయి అంటే కనుక మొదటగా మన దురంధర్ 2 ద రివెంజ్ సినిమా అయితే మాత్రం ఇండియా సినిమా సత్తానైతే మాత్రం వరల్డ్ వైడ్ అయితే చాటుతుందని చెప్పుకోవాలి. మండే రోజు అయితే దురంధర్ 2 సినిమా ఒక రేంజ్ కలెక్షన్స్ సునామీ అయితే సృష్టించిందని చెప్పుకోవాలి. మండే రోజు అయినప్పటికీ మార్నింగ్ షోస్ కొంచెం స్టార్టింగ్లో కొంచెం తక్కువగా ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ కూడా ఈవినింగ్ షోస్ వచ్చేసరికి సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఉండడం, అలాగే హిట్ టాక్తో దూసుకుపోవడం అనేది ప్లస్ పాయింట్ అవ్వడం వల్ల సినిమా 4 గంటలు నిడివి ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకులు అయితే క్యూ లైన్లు కట్టారనే చెప్పుకోవాలి. ఈవినింగ్ షోలకైతే హౌస్ఫుల్ బోర్డులు ఎక్కడ చూసినా కూడా కేవలం రీజనల్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్లో స్ట్రాంగ్ మౌత్ అలాగే హిట్ టాక్ రావడం వల్ల ఈ సినిమాకైతే వీక్ డేస్లో మంచి కలెక్షన్స్ రాబట్టే దానికైతే స్కోప్ అయితే కుదిరిందనే చెప్పాలి. ఈ సినిమా ఓవరాల్గా దాదాపు 50-60 కోట్ల మధ్యలో గ్రాస్ అయితే వసూలు చేసింది ఒక ఇండియా బెల్ట్లోనే. అలాగే ఓవర్సీస్లో దాదాపు 2 మిలియన్ మార్క్ను అయితే టచ్ చేసిందని చెప్పుకోవాలి. మండే రోజు ఇది ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి. మండే రోజు ఇట్లాంటి ఏ సినిమాకైనా సరే ఇట్లాంటి కలెక్షన్ రావడం అనేది ఒక రికార్డబుల్ అచీవ్మెంటు. ఈ సినిమా కలెక్షన్స్ వరద అయితే ఇప్పటిలో ఆగేటట్టు అయితే కనిపించట్లేదు. పార్ట్ 1 వచ్చిన ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా పార్ట్ 2 ఉండడము, అలాగే ఈ సినిమాలో ఉన్న యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేయడము, అలాగే థియేటర్స్లో కళ్ళకు కాయలు కట్టేలా చూసేదానికి వాళ్ళకి ఉన్న సినిమా స్క్రీన్ ప్లే అనేది బాగా ప్లస్ అయిందని చెప్పుకోవాలి. ఆదిత్య ధరూర్ కష్టపడి తీసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ అయితే మాత్రం ఇండియన్ సినిమా సత్తాని చాడుతుంది. ఓవరాల్గా ఈ సినిమా అయితే దాదాపు 750 కోట్ల పైచులకు గ్రాస్ని అయితే వసూలు చేసింది. ఇది ఒక రికార్డబుల్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి ఏ సినిమాకైనా సరే కూడా ఇండియాలో. ఎందుకంటే ఇంత రేంజ్లో సినిమాని ఆదరించడానికి గల కారణం ఏంటంటే కేవలం స్టోరీ లైన్ మాత్రమే. ఒక స్టోరీ లైన్ యొక్క పవర్తోనే ఈ సినిమా ఇంత సత్తా. ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ కూడా సినిమాలో ఉన్న కంటెంట్ బలంగా ప్రేక్షకులకు నచ్చడము, మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వడం, రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఈ సినిమా హిట్ టాక్తో దూసుకుపోవడం వల్ల మరిన్ని కలెక్షన్స్ వసూలు చేసేదానికైతే దోహదపడిందని చెప్పాలి. త్వరలోనే ఈ సినిమా 1000 కోట్ల మార్క్ని అయితే టచ్ చేయబోతోంది ఈ వీకెండ్ కల్లా. అలాగే మరో పక్క మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా 5వ రోజు మండే టెస్ట్ పాస్ అయిందా లేదంటే ఖచ్చితంగా పాస్ అవ్వలేదనే చెప్పుకోవాలి. ఊహించిన విధంగానే ఈ సినిమా స్టార్టింగ్లో మంచి కలెక్షన్స్ సంపాదించినప్పటికీ కూడా సినిమా అడ్వాంటేజ్ తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ కొంచెం వీక్గా ఉండడము, ఫ్యామిలీ ఆడియన్స్కి తగ్గట్టుగా సన్నివేశాలు ఏమీ లేకపోవడము, అలాగే ఈ సినిమా ఫ్యాన్స్ కోసమే తీసినట్టుగా అనిపించడము, స్టోరీలో కొత్తదనం లేకపోవడము, స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ అనేది హరీష్ శంకర్ కొత్తగా ఇవ్వకపోవడం వల్ల ఫ్యాన్స్ వరకే ఈ సినిమా చూశారు. ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడంలో మండే టెస్ట్ పాస్ అవ్వడంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. భారీ కలెక్షన్స్ డ్రాప్ అయితే జరిగింది. మార్నింగ్ షోల నుంచి ఆఫ్టర్నూన్ షోల వరకు కూడా అక్కడక్కడ సింగిల్ డిజిట్ ఆక్యుపెన్సీ అయితే నమోదు చేసిందని చెప్పుకోవాలి. దీనివల్ల ఈవినింగ్ షోస్ వచ్చేసరికి కొంచెం పర్లేదని అనిపించిన సినిమా అయితే మాత్రం 6 కోట్ల రూపాయల నుంచి గ్రాస్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవాలి. ఇది చాలా తక్కువ వీక్ డేస్లో ఒక స్టార్ హీరోకి. ఎందుకంటే సండే రోజు మంచి కలెక్షన్స్ రాబట్టినప్పటికీ మండేకి వచ్చేసరికి సినిమా అయితే చాలా 80% డ్రాప్ని అయితే సొంతం చేసుకుందని చెప్పుకోవాలి. దీనివల్ల బయ్యర్స్ అయితే కొన్న వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సినిమా రాబోయే రోజుల్లో పికప్ అయ్యి సినిమా బాగా ఆడి ఈ 120 కోట్ల బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటిదాకా సినిమా దాదాపు
ఒక 50 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. ఇంకా 70 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ అయితే రావాల్సినట్టు ఉంది కాబట్టి చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎన్ని వసూళ్లు చేస్తుందో, బయ్యర్స్‌ని సేఫ్ జోన్‌లో పడేస్తుందా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఒకసారి సినిమా స్టోరీ లైన్‌ని బట్టి ప్రేక్షకులు ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. డైరెక్టర్స్ కూడా స్టోరీ లైన్ మీద ఫోకస్ పెడితే గనక మరిన్ని రిజల్ట్స్ పొందేదానికి అవకాశం ఉంటది కాబట్టి చూద్దాము. రాబోయే రోజుల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా బ్రేక్ ఈవెన్ రీచ్ అవుతుందా లేదా అనేది భగవంతుని దయ వల్ల రీచ్ అవ్వాలని, కొన్న వాళ్ళందరూ సేఫ్ జోన్‌లోకి వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ, ఇలాంటి వీడియోస్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.